నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ తెలుగు 10 అంటే 9 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించింది బిగ్ బాస్ తెలుగు సీజన్. ఇప్పుడు 10 దశావతారం ఓపెనింగ్కు రెడీ అవుతున్నారు నాగార్జున గారు. ఎందుకంటే సమర్థవంతంగా దీన్ని నాగార్జున గారు నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే నాగార్జున గారి యొక్క స్టైల్లో ఈ బిగ్ బాస్ నడుస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తుందండి. అయితే 10 మంది సెలబ్రిటీ లిస్టు మనకు బయటకు వచ్చిందండి. వీళ్ళే ఉన్నారా ఏమి అనేది కూడా మనకు ఒకసారి తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 షో ప్రారంభానికి భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టేజ్లో, ఒక డిఫరెంట్ స్టైల్లో ఇది 10వ ఎపిసోడ్ చేయాలని దశావతారం పేరుతో నాగార్జున గారు దీన్ని కొంచెం వెరైటీగా, స్టైల్గా, సామాన్యులకు కూడా దీంట్లో స్నానం కల్పించాలనే ఉద్దేశంతో నాగార్జున గారు ఉన్నారండి. దీంట్లో ఈ 10 మంది కంటెస్టులు ఉంటారనేది కూడా మనకు వైరల్ అవుతుందండి. దీంట్లో సామాన్యుల నుంచి కానీ, సోషల్ మీడియా నుంచి కానీ, జబర్దస్త్ నుంచి కానీ, ఇంకా సీరియల్ నటులు కానీ, సినిమా వాళ్ళ నుంచి కానీ, అందరి నుంచి కూడా ఈసారి అందరికి కూడా ఉంటుంది అనేది తెలుస్తుందండి. సామాన్యులు వ్యవసాయం చేసుకునే వాళ్ళ నుంచి కూడా ఈసారి అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అతను కూడా బిగ్ బాస్ విన్నర్గా నిలిచాడు, ప్రశాంత్ గారు. అట్లాగే ఈసారి కూడా ఒక సామాన్యులకు దీంట్లో అవకాశాలు ఉంటాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది చాలామంది కంటెస్టులు ఎంపిక ప్రాథమికంగా పూర్తయింది. కంటెస్టులను ఫైనలైజ్ చేసేందుకు వారితో రూల్స్, రెగ్యులేషన్ మాట్లాడుతూనే కామన్ కేటగిరీలో కంటెస్టుల ఎంపికను మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు స్టార్మా, ఎన్మల్ స్టేషన్ ఇండియా నుంచి ప్రిలిమినరీ రౌండ్ ట్యాక్స్ జరిగినట్లుగా ప్రచారం అవుతున్న వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో పాల్గొనడానికి అవకాశం ఉన్న కంటెంట్లు ఎవరనేది కొంతమంది మనం చూసుకున్నాం. దీంట్లో ఒక 10 మంది పేర్లు అయితే మనకు తెలుస్తున్నాయండి. ఎందుకంటే ఈ సీజన్ కూడా ఏమాత్రం 9 సీజన్ల కంటే మించి ఉంటుంది. 9 సీజన్లు మైమరించే విధంగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుందండి. ఇప్పుడు సెటప్ కావచ్చు, అక్కడంటే లోపల డిజైన్స్ కావచ్చు, అన్నీ కూడా సపరేట్గా ఒక ఉంటుంది అనేది కూడా తెలుస్తుందండి. అట్లాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపిక చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అదే అందరికీ ఈ బిగ్ బాస్ 10 సీజన్కు ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే మనకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయండి. వాళ్ళల్లో కొంతమంది రావచ్చు అనేది కూడా తెలుస్తుందండి. ఈ బిగ్ బాస్ 10 సీజన్లోకి రావడానికి అవకాశం ఉన్న వారిలో సినీ పరిశ్రమ నుంచి హీరో చంద్రహాస్, హీరోయిన్లు సుప్రీత, కావ్య, అభినవ్, యాంకర్ శ్యామల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అట్లాగే రామ్నగర్ బన్నీ సినిమాలోనూ ఈటీవీ ప్రభాకర్ కుమారుడిగా చంద్రహాస్, నటి సురేఖ వాణి కూతురుగా సుప్రీత అందరికీ పరిచయమే. ఇంకా రాకింగ్ రాకేష్, మహేష్ పేర్లు కూడా ఈ టాప్ లెవెల్లో ఉన్నాయనేది కూడా వైరల్ అవుతున్నాయి. ఇంకా టెలివిజన్ సీరియల్ యాక్టర్ల విషయానికి వస్తే నటి ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ యాక్టర్ శివకుమార్ ఈసారి కంపల్సరీగా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తున్నాయి. అట్లాగే డాక్టర్ బాబుగా పాపులారిటీ ఉన్న నిరుపం కూడా దీంట్లో అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఈ బిగ్ బాస్లో ఇంకా వంటలక్క ప్రేమి విశ్వనాథ్, తేజస్వి గౌడ్, రక్షా గౌడ్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈసారి జబర్దస్త్ ఆర్టిస్టుల హంగామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు కూడా కనిపిస్తుంది. రియాలిటీ షో స్టార్స్ జబర్దస్త్ వర్ష, హరిత, ఎక్స్ప్రెస్ హరి, సోషల్ మీడియాలో చూసుకుంటే దీపికా పిల్లే, ఇంకా శ్రవంతి, మై విలేజ్ షోతో అనిల్ పేర్లు కూడా దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా కామన్ కేటగిరీ నుంచి మరో 5గురిని షోలోకి తీసుకునేందుకు సెలెక్ట్ మొదలైనాయి. గత కొన్ని సీజన్లుగా నాగార్జున గారు దీన్ని వ్యవహరిస్తున్నారు.
దీన్ని ముందుండి కూడా నడిపిస్తున్నారు. ఈసారి కూడా 10 ఇంకా 9కి మించి దీని నిర్వహణకు నాగార్జున గారు నడుం కట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ షోకు కావాల్సిన ప్రమోషనల్ వర్క్ బిజీలో ఉన్నారు నాగార్జున గారు. ఈ షో సెట్ను జూలైలో ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ఈ షోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు కూడా మనకు సమాచారం ఉందండి. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 10 స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఈసారి అంతా కొత్త వాళ్ళు కూడా చాలామంది కొత్త వాళ్ళు, కామన్ మ్యాను, జబర్దస్తు, సీరియలు, టీవీ ప్లస్ సినిమా నుంచి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈటీవీ ప్రభాకర్ గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కుమారుడుగా చంద్రహాస్, అట్లా నటి సురేఖ వాణి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన కూతురిగా సుప్రీత కూడా అందరికీ పరిచయమే. ఆయన కూడా దీంట్లో ఉంటారనే తెలుస్తుంది. ఇంకా రాకింగ్ రాజేష్ కానీ, జబర్దస్త్ వర్ష కానీ వీళ్ళందరూ కూడా ఉంటుంది. అట్లాగే మనకు డాక్టర్ బాబుగా పాపులారిటీ ఉన్న నిరుపమ్ కూడా ఈసారి కార్తీక దీపం హీరో డాక్టర్ బాబుగా గుర్తింపు ఉన్న నిరుపమ్ గారు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా చాలామంది సామాన్యులు కూడా ఈ సీజన్లోకి వస్తారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఎవరిదైనా సరే ప్రతి ఒక్కరికి ఈ బిగ్ బాస్ చాలా ఉంటుందండి. ఈ కంటెస్టెంట్లు చూసుకుంటే పోతే ఈ బిగ్ బాస్ చాలామంది తెలుస్తుంది. వీళ్ళల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ టీవీ సీరియల్స్లో కానీ వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా టీవీ సీరియల్ యాంకర్సు పల్లవి గౌడు, తేజస్విని గౌడు, ఎక్స్ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఇంకా అట్టా సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియాలో వస్తే యూట్యూబర్ వాళ్ళు కానీ, ఇంకా ఎంసీ రమణ, శివ, ఇంకా చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ట్రేడ్ అవుతే వీళ్ళందరి పేర్లు కూడా వస్తున్నాయండి. ఎందుకంటే నూకరాజు పేరు కానీ, ఎక్స్ప్రెస్ హరి, తేజస్విని గౌడు, పల్లవి గౌడు, వర్ష, రాకింగ్ రాకేష్ వీళ్ళందరి పేర్లు కూడా ఈ బిగ్ బాస్ 10లో వస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏమైనా సరే నాగార్జున గారు ఈ దశావతారం అనే సరికొత్త కాన్సెప్ట్తో ఈ సీజన్ మరింత సవాలుతో ఉంటుందనేది చెప్పుకునేశారు. అటు ఆటలో సవాలే కాదు, ఈసారి ఆటే సవాల్ అనే కాన్సెప్ట్తో నాగార్జున గారు ఈ దశావతారం సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు రాబోతున్నారు. ఈ బిగ్ బాస్ 10లో చూసుకుంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా, మనకు తెలియని వాళ్ళు కూడా దీంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా ఈ షోకి ఈసారి పరిచయం అవుతున్నారు. ఈ దశావతారం అనేది నాగార్జున గారు చేస్తున్న ఈ దీంట్లో చాలామంది కూడా కొత్త వాళ్ళు పాల్గొంటారు. అట్లాగే జబర్దస్త్ వర్ష గారు కావచ్చు, నూకరాజు, రాకింగ్ రాకేష్, అట్లాగే ఎక్స్ప్రెస్ హరి వీళ్ళందరూ కూడా ఉండొచ్చు అనే ఊహాగమనాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చాలామంది యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, అట్లాగే సీరియల్లో కానీ అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో తొలిసారిగా సామాన్యులు ఎంట్రీ ఇచ్చారు. టైటిల్ విన్నర్ కూడా కామనరే. తన టాలెంట్స్, మైండ్ గేమ్లతో సెలబ్రిటీలకు టాప్ కాంప్లీట్ ఇచ్చిన కామన్ ఏకంగా టైటిల్ సాధించారు. బిగ్ బాస్ 9 విన్నర్గా కళ్యాణ్ నిలిచారు. మరి ఈసారి కూడా కామన్స్ ఛాన్స్ ఇస్తారా అనేది తెలుస్తుంది. ఎందుకంటే నీకు కళ్యాణ్ సామాన్యుడిగా ఎంటర్ అయ్యాడు, ఆయన విన్నర్ అయ్యాడు 9 బిగ్ బాస్ 9 సీజన్లో. అట్లాగే ఇప్పుడు బిగ్ బాస్ 10లో కూడా ఒక సామాన్యుడుగా వచ్చి చాలామంది చేస్తున్నారు. ఇంకా దీనికి శివాజీ కానీ, గీతామాధురి, రాహుల్ సహా పలువురు ఈ ప్రక్రియకు న్యాయ నిర్ణేతలుగా వివరిస్తారనేది కూడా సమాచారం. ఇది సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 10 స్టార్ట్ అవుతుందండి. ఈసారి అట్లా ఉండదండి. బిగ్ బాస్ 10 దశావతారం చాలా ఉంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఆటలు, పోటీలు చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ బిగ్ బాస్ 10 అనేది త్వరలో రాబోతున్న ఈ షోకు ఇప్పుడు నుంచే ప్రజల్లో ఒక ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 10 ఎప్పుడు వస్తుందా అనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.